హక్కుతో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుకుంటే ఎలాంటి హక్కు లేని తెలంగాణ ప్రాజెక్టులను ఖచ్చితంగా అడ్డుకుంటా ఉంటున్న పురుషోత్తం రెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తాను చంద్రబాబు నాయుడుతో చెప్పి ఆపించేశానంటూ నిన్న తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రాయలసీమ ప్రాంత వాసులకు ఆగ్రహాన్ని రప్పిస్తూ ఉన్నాయి. రాయలసీమ ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణకు తాకట్టు పెట్టడం ఏంటంటూ ఇప్పటికే ఈ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈరోజు రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందనే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు స్పష్టమైన ప్రకటన చేస్తారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన చూసినప్పుడు ఒక ఆందోళన కలిగిస్తుంది. ఇది రాష్ట్ర హక్కులపైన దాడి మాత్రమే కాదు, రాయలసీమ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కూడా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మారిన పరిస్థితుల నేపథ్యంలో తీసుకున్నటువంటి దూరదృష్టితో కూడుకున్న నిర్ణయం. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచే రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు నీళ్లు రావాలి. పోతిరెడ్డిపాడు కావచ్చు, గాలేరు నగర్ కావచ్చు, హంద్రినివా కావచ్చు, మాల్యాల ద్వారా హెచ్ఎల్సి కావచ్చు, లేకపోతే హంద్రినివా, ఇవన్నీ ప్రాజెక్టులకి మనకు శ్రీశైలం బ్యాక్ వాటర్, శ్రీశైలం డ్యామ్ యొక్క నిల్వ సామర్థ్యం 50-170 టీఎంసీ పడిపోయింది. ఈ పరిస్థితుల్లో వరదలు వచ్చినప్పుడు గాలేరు నగర్కి, హంద్రినివాకి, తెలుగుగంగ వంటి నీళ్లు తీసుకునే ఎసులుబాటు కోసం దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు 7,000 కోట్ల రూపాయలతో శరవేగంతో ఆ ప్రాజెక్టును టేకప్ చేశారు. మధ్యలో ట్రిబ్యునల్స్ లాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆ ప్రాజెక్టు అక్రమం అని చెప్పి నేరుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు స్పందించదు? పదే అక్రమ ప్రాజెక్ట్ అని ఒక ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు అన్నప్పుడు కాదు మా రైట్ అని చెప్పాల్సిన ప్రభుత్వం గౌరవంగా ఉంటే వాళ్ళకి బలం చేకూర్చినట్టు అవుతుంది. అంటే కృష్ణానదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్కి 520 టీఎంసీల హక్కు ఉంది, తెలంగాణకి 299 టీఎంసీల హక్కు మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రత్యేక ట్రిబ్యునల్ వేసి పునఃసమీక్ష చేసి 70% వాళ్ళకి ఇవ్వాలట, ఆంధ్రప్రదేశ్కి 30% ఇవ్వండి సరిపోతుందని చెప్పి వాదన తీసుకొస్తున్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం అలౌ చేసింది. అసలు వాదన అలౌ చేయడమే తప్పని జగన్మోహన్ రెడ్డి గారి వాదన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రిబ్యునల్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఒకసారి నీటి కేటాయింపులు జరిగిన తర్వాత దాన్ని మార్చే అధికారం లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఎందుకు తంటాలు తెస్తారు, కాబట్టి ఇది మా హక్కుతో సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఉంది. దాన్ని బలంగా వాదించి ఆ ట్రిబ్యునల్ని రద్దు చేయాలి. కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, ఎందుకని అలౌ చేశారు? సుప్రీంకోర్టులో పోరాడాలి కదా. హెచ్ఎల్సీకి కానీ, ఎల్ఎల్సీకి కానీ, పోతిరెడ్డిపాడుకు కానీ, తెలుగుగంగకు కానీ, ఎస్ఆర్పిసికి కానీ, గుండ్రేవులకు కానీ ఈ ప్రాజెక్టులనికి 132.5 టీఎంసీల నికర జలాల వాటా ఉంది. ఈ నీళ్లను తీసుకునే హక్కు రాయలసీమ ప్రజలకు ఉంది తుంగభద్ర కృష్ణానది పైన. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాగార్జున సాగర్ రైట్ బ్రాంచ్ కెనాల్ని మన పరిధిలోకి తీసుకోవడం, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు తీసుకొచ్చారు? రాయలసీమ ఎత్తిపోతల పథకం రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో 800 పై అడుగులు మేము కొడతామన్నారు తెలంగాణ వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు. దీని పరిష్కారంగా మేము కూడా 800 నుంచి 3 టీఎంసీలు తీసుకుంటామని నిలబడ్డాడు. అందువల్ల ఆగింది అది. కాబట్టి రాష్ట్ర హక్కుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫర్మ్గా వ్యవహరించారు. ఆయన సాధించుకున్న హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, తిరుపతికి నీళ్ళు ఇస్తాను, కుప్పంకి ఎట్ట నీళ్ళు ఇస్తావు? శ్రీశైలం నుంచి ఎగువ భాగాన్ని నుంచి నీళ్లు తీసుకునే పరిస్థితి కుప్పంకి నీళ్ళు ఎట్టిస్తావు? సో రాయలసీమలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ, బీజేపీ ఎమ్మెల్యేలు, అన్ని రాజకీయ పార్టీలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ పక్కన పెట్టి ఈ విషయంలో స్పందించాలి. స్పందించకపోతే ఇదే అలుసుగా తీసుకుని రేవంత్ రెడ్డి సెలరైపోతాడు. ఒక టీఎంసీ అదనంగా తెలంగాణకు వచ్చినా అది రాయలసీమకే నష్టము. సగానికి సగం రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఇది. కాబట్టి స్పందించకపోతే మాత్రం రాయలసీమకి ఇది ఒక మరణ శాసనంగా మారుతుంది. పైపించి తెలంగాణ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రాయలసీమ వాళ్ళు ఎప్పుడు మీకు వ్యతిరేకం కాదు. ఈరోజు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వైఎస్ రాజశేఖర రెడ్డి సృష్టించింది. దిండి పథకం రాయలసీమ వాడు సృష్టించిందే. రాయలసీమ ఉద్యమం మాకు నేర్పించింది రాయలసీమ బాగుండాలి, దక్షిణ తెలంగాణ బాగుండాలని. దక్షిణ తెలంగాణలో నిర్మాణం ప్రతి ప్రాజెక్టు రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్న రాయలసీమ ముద్దుబిడ్డ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది, మీరు తెలంగాణలో ప్రారంభించింది కాదు. కాబట్టి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి రాయలసీమ ప్రాజెక్టులని సక్రమ ప్రాజెక్టులే. అట్లా మీరు భావిస్తేనే మేము దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కూడా ఒప్పుకుంటాం. దీన్ని అడ్డుకోకపోతే మాత్రం రాయలసీమకు చరిత్రలో తెలుగుదేశం పార్టీ తీరని ద్రోహం చేసిన పార్టీగా మిగిలిపోతుంది. రాయలసీమకు ఏదైతే తీరని అన్యాయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ప్రకటనతో యొక్క టీడీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఈ అంశంపైన స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాయలసీమ మేధావుల ఫోరం సంబంధించిన పురుషోత్తం రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపైన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోతే రాయలసీమకు తీరని అన్యాయం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోతారంటూ ఈ ప్రాంత వాసులు మండిపడుతున్నారు.
కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.